సర్వశక్తిమంతమైన నామమున, పరిశుద్ధమైన నామమున ఇటు రీతిగా ఈ ప్రత్యేకపు సంఘ క్షేమపు ఆశీర్వాదపు కొడుకులో కూడి ఉన్న ప్రియా దేవుని బిడ్డలైన మీకును, దేవుని బిడ్డలకు నా నిండు హృదయపూర్వక వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి మాటల యొక్క భావాలు లేక అర్థాలు మనల్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటే ఒక సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా దేవుని యొక్క అడుగు జాడలో నడవటానికి ప్రయత్నం చేసేవారమై ఉండాలి. కుటుంబస్తులు ఉన్నవాడిని మామూలుగా కుటుంబస్తులు ఏం చేస్తూ ఉంటారు, చక్కగా పెద్దవారు తల్లి తండ్రి వారు చేసినటువంటి పనులు చేస్తూ ఉంటారు. బిడ్డలు ఉన్నారనుకోండి, బిడ్డలు చక్కగా స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళటం, మళ్ళీ తిరిగి కుటుంబానికి రావటం అని జరుగుతూ ఉంటుంది. ఈ కుటుంబ వ్యవస్థలో ఎవరు ఏ పని చేయాలో ఆ రీతిగా చేస్తేనే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా, లేకపోతే ఉన్న పరిస్థితులు దైనందినమైన స్థితిగతులు నడుస్తూ ఉంటాయి. అందరూ తెలిసిన విషయం ఏంటంటే కుటుంబాల్లో తప్పకుండా దైవ సంబంధమైనటువంటి భయము భక్తి కలిగి జీవించే వారమై ఉండాలి. ఈ కుటుంబ వ్యవస్థ ఎలాగైతే ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే ఉద్దేశం కలిగి ఉంటారో సంఘము కూడా ఏం చేయబడాలంటే ఇది ఒక కుటుంబముగా ఎన్నిక చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఒక కుటుంబముగా మనం ఎన్నిక చేయబడాలంటే ఒకే మనసు కలిగి ఉండాలా లేదా? ఉండాలి. నేను అంటాను కొన్ని సందర్భాల్లో ఒకే మనసు మనం కలిగి ఉంటున్నామా అని నేను అనగలిగితే మీరేమంటారు? ఉంటున్నా ఒకే మనసు కలిగి? కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండలేకపోతున్నాం. నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తున్నావు, నిన్ను ద్వేషించేవాడిని నువ్వు ద్వేషిస్తూనే ఉన్నావు. అలా ఉండకూడదండి. సంఘమంతా కూడా ఏక మనసు కలిగి ప్రార్థించాలి, సంఘమంతా కూడా ఏక మనసు కలిగి స్తుతించాలి, సంఘమంతా కూడా ఏక మనసు కలిగి ప్రభువు రాకడం వరకు సిద్ధపాటు కలిగి ఉండేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అందుకనే నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ ఐక్యత, సంఘములో దేవుని యొక్క కృపావరమును పొందుకున్నటువంటి అనుభవం మనం కలిగి ఉండగలిగితే ఆ సంఘము దేవునిచే నడిపింపబడుతుంది. ఆ సంఘము దేవుని యొక్క కృపావరమును పొందేటటువంటి అట్టి గొప్ప కార్యము దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనము ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? సంఘ బిడ్డలు ఏ రీతిగా ఉంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. మనము సంఘంలో ఉన్నటువంటి మనము ఏమేమి కోల్పోతున్నాము, ఏ రీతిగా ఉండాలి, ఎలా నడిపించాలి, ఎలాగ దేవుని కృపని, దేవుని ప్రేమని, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలన్నది పరిశుద్ధాత్ముడు శ్రేష్టంగా మనతో మాట్లాడుకుంటున్నాడు. శ్రద్ధగా కొద్ది మాటలు దేవుని మాట, శ్రేష్టమైనటువంటి మాటలు మనం ఆలోచిద్దాం. దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుతున్నాం ప్రార్థన ద్వారా. కృపగల దేవా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఇటు రీతిగా తండ్రి ఈ దాసుని మీరు ప్రేరేపించి సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ ఆశీర్వాదం కొరకు ఇటు రీతిగానైనా తండ్రి ప్రతి నెల చివరి గురువారమున ఇదిగోనైనా ప్రభా సంఘపునైనా తండ్రి స్తుతి కూడిక, సంఘ క్షేమపు నాయన తండ్రి ప్రార్థనా కూడిక మీకు నాయన తండ్రి మహిమకరంగా, సంఘానికి క్షేమకరంగా మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇట్టి ప్రార్థన బట్టి నీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప ఆయన తండ్రి దైవ సంబంధమైనటువంటి జ్ఞానంతో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము. ప్రాముఖ్యంగా ఆయన తండ్రి ఈ బిడ్డలు చాలా మంది వచ్చిన రావాల్సిన వారు త్వరపడి నీ సన్నిధికి రావడానికి మీరు గొప్ప చూపించమని, ఇదిగో వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసును మీరు మాకు దయచేసి నీ శ్రేష్టమైనటువంటి పాల వంటి మాటలు మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. మంచిదండి. మన సంఘముల విషయంలో మనం చూస్తుంటే ప్రాముఖ్యంగా ఈ దినమున సంఘ ఆశీర్వాదక కూడికను బట్టి సంఘం అసలు ఏ రీతిగా ఉండాలి, సంఘం ఎలా అభివృద్ధి చెందాలి, సంఘంలో ఉన్నటువంటి లోపాలను అలాగే ఉంచుకుంటే కుదిరిద్దా? ఉండదు. మనుషులు ఎలా లోపాలు ఉంటాయో సంఘాల్లో కూడా కొన్ని లోపాలు ఉండకుండా ఉండవు. ఆ లోపాలు సరిచేసి దేవుడు ఇప్పుడు ఒక సరైనటువంటి మార్గంలో సంఘ బిడ్డల్ని నడిపించును గాక. మన సహవాసము, సంఘము ఎవరి విధానంలో ఏ రీతిగా ఉండాలంటే దేవునితో సహవాసము చేసే సంఘముగా
ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి పాయింట్ మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ లేఖనం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందామండి. చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఇప్పుడు మీరందరూ దేవుని సన్నిధికి వచ్చారంటే మీ అంతటా మీరు రాలా, దేవుడు పిలుచుకొని మిమ్మల్ని దేవుని సన్నిధికి నడిపించాడండి. ఈరోజు ప్రాముఖ్యంగా నేను చెప్పగలను, ఈ సంఘ స్థుతి ఆరాధన కుడికలో లేకపోతే సంఘక్షేమ ఆరాధన కుడికలో కూడి ఉన్న మీ జీవితాలు, మీ కుటుంబాలు దేవుడు గొప్ప కార్యము జరిగించును గాక. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లోతైనటువంటి మాటలు మనతో మాట్లాడి మన జీవితాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపులో దేవుడు నడిపించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో మనల్ని దేవుడు ఏ రీతిగా మనల్ని దేవుని యొక్క రక్షణ మార్గంలోకి నడిపించాడు, ఏ రీతిగా మన స్థితిగతులను మార్చాడు, ఏ రీతిగా మనల్ని పరిశుద్ధపరిచాడు, ఏ రీతిగా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. నా ప్రియ సంగమా, దేవునితో ఉండేటువంటి అనుభవం మనం కలిగి ఉంటే, దేవునితో సహవాసం చేసే అనుభవం, దేవునితో ముఖాముఖిగా ముచ్చటించే అనుభవం, దేవుణ్ణి స్తుతించే అనుభవం, దేవుణ్ణి కొనియాడే అనుభవం సంఘము కనుక కలిగి ఉండగలిగితే ఆ సంఘము దేవునిచే ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకి మనుషులతో అవసరంలా, లేకపోతే వేరే తోడు అవసరంలా, కానీ మనకి ఎవరి తోడు కావాలంటే దేవుని తోడుని మనం పొందుకోవాలంటే మనము దేవునితో సహవాసం చేసే స్థితి మనం కలిగి ఉండాలండి. ఎప్పుడు తెలియపరిచేటువంటి మాట మనం చూడగలిగితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనం పొందుకుంటే మనకు అసలు చింతలో బాధలు సమస్యలు ఉండవు. దేవుని తోడుని మనం కలిగి ఉంటే మనలో లేమి ఉండదండి. దేవుని తోడుని పొందుకునేటువంటి ఆధ్యాత్మిక జీవితం మనం కలిగి ఉంటే సమృద్ధిని మనం పొందుకుంటాం, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం, దైవ సంబంధమైనటువంటి కృపావరములను మనము పొందుకుంటాం. అందుకని నా ప్రియ సంగమా, దేవుడు సూటిగా మనతో తెలియపరుస్తున్నాడు, ఇక నుంచైనా సంఘముగా ఉన్నటువంటి మనము దేవుని తోడు పొందుకోవడానికి, ఆయన కృప పొందుకోవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఆ ఆలోచన మనలో రాగలిగితే తప్పకుండా దేవుడి తోడు అట్టి వారికి దేవుడు దయచేయడు కాక. ఆమె మనందరికీ తెలుసు కదా, పేతురు గారు చర్చలో ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తా ఉన్నారు, మాట్లాడుకుంటా ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటున్నారా? లేకపోతే ఎవరెవరు ఏ బట్టలు వేసుకుని వచ్చారు అనుకుంటున్నారా? లేదే, ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. మధ్యకాలం మనం చూస్తూ ఉంటే సంఘంలో ఏముంటా ఉంటుంది, ఏం జరుగుతూ ఉంటుంది అన్నది ఒక మనమే కాబట్టి కొద్దిగా ఓపెన్గా మాట్లాడుకుంటా ఉంటే, మనం ముందుగా వచ్చాం సంఘానికి, ఎవరైనా లేటుగా వచ్చారు అప్పు ఏమైంది లేటుగా వచ్చింది అని ఆలోచన. ఇదిగో కొంతమంది చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాల్లో ఆ అనుభూతిని పొందుతూ, దేవుని విషయంలో రెస్పెక్ట్ కలిగి ఆలోచన కలిగి ఉన్నప్పుడు భక్తురాలు బాగా ఉంది అనే ఆలోచన, రకరకాలైనటువంటి ఆలోచనలు మనకు రావు, దుష్టుడు మనకు కలిగిస్తూ ఉంటాడండి. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే, ప్రభువు సన్నిధికి మనం వెళ్తున్నప్పుడే సిద్ధపాటు కలిగి వెళ్ళాలి. ఏదైనా ఫ్లైట్ ఎక్కాలి, విమానం ఎక్కాలి, లేకపోతే ట్రైన్ ఎక్కాలి, లేకపోతే కారు ఎక్కాలి అనుకోండి, ఉన్నట్టుండి వెళ్ళి ఎక్కడ ఎక్కుతావా? ఏదైనా ఊరు వెళ్ళాలంటే చక్కగా ఎన్ని రోజులు ఉండాలో చూసుకుంటాం, ఏమేమి కావాలో చూసుకుంటాం, ఏ సమయానికి వెళ్ళాలో ఆ సమయానికంటే ముందుగానే వెళ్ళిపోతాం. అదేంతో ప్రార్థన సమయం అంటేనే ఒక అరగంట పాటలు పాడతారుగా, ఈ వైపులే పాటలు అయిపోయినాక వెళ్ళొచ్చు, ఫస్ట్ ఆయన వాక్యం చెప్తారు కదా, అయిపోయినాక వెళ్ళొచ్చు. లేకపోతే వేరే ఆలోచన మనకు రానివ్వకూడదండి. ఆ ఆలోచన దుష్టుడు మనకు కలిగిస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘము దేవునిచే దీవించబడలేకపోవడానికి, దేవునిచే ఆశీర్వదింపబడలేకపోవడానికి, దేవుని యొక్క గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని తోడును విడిచి లోకము తోడు వారు కలిగి ఉంటున్నారండి. హల్లెలూయా. కనుక సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు, మనము దేవుని తోడు కలిగి
ఉండాలి. అందుకంటే ప్రాముఖ్యంగా మనం సృష్టించిన సృష్టికర్త అయిన మన తండ్రి తోడు మనం కలిగి ఉంటే మనకు దేవుడు ఏ లేమి, ఏ కొరత, ఏ సమస్యలు కొదువ లేకుండా సమస్త విషయంలో ఆయన సమృద్ధి మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. రెండో పాయింట్ మనం చూడగలిగితే, మనం ఎవరి తోడు, ఎవరితో సహవాసం కలిగి ఉండాలి, సంఘ బిడ్డలు ఎవరి యొక్క చిత్త ప్రకారం జీవించాలి, ఎవరి అడుగు జాడల్లో మనం నడవాలంటే తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అడుగు జాడల్లో మనము నడవాలి. చూద్దాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇదే పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మకం మనం కలిగి ఉంటున్నామా లేదా? ఈరోజు నేను అంటున్నాను, సంఘములో నీవు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, దేవుని ఎదుట నీవు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, కుటుంబంలో నీవు ఎంత నమ్మకంగా ఉంటున్నావు, బంధువుల్లో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాలండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నమ్మకం, దేవుడు మన పట్ల కలిగినటువంటి నమ్మకంతో పోల్చుకుంటే మన నమ్మకం అసలు కనపడదు. కనుక దేవుడు క్రీస్తుతో మనం కలిసి జీవించాలనేటువంటి అనుభవం, కుమారుడైన క్రీస్తుతో మనం ఉండాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండగలిగితే నమ్మదగిన దేవుణ్ణి మనము పూర్తి విశ్వాసము, విధేయత, నమ్మకము ఆయన పక్షాన మనం తప్పకుండా కలిగి ఉంటాం. అందుకనే శ్రేష్టమైనటువంటి మాట, నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయితే కొన్ని సందర్భాల్లో అవనమ్మకం నీకు వస్తుందంటే నీవు దేవునితో, దేవుని తోడు, దేవుని సహవాసము, దేవుని చిత్తము జీవించడం అపవాదికి ఇష్టము లేనే లేదు. ఉదాహరణకి నేను అంటున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదు. ఆదివారం పూట పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరంలో చక్కగా అందరూ ఫుల్గా వచ్చి అందరూ దేవుని మహిమపరుస్తూ కొనియాడుతూ ఆరాధిస్తూ ఉన్నారు. మంచిది. అయితే దేవుని యొక్క కార్యంలో జరుగుతున్నటువంటి బుధవారం కానీ, బైబిల్ క్లాసులో కానీ, శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ కానీ, ఈ శనివారం విజ్ఞాపన ప్రార్థన కానీ సంఘ బిడ్డలు ఎందుకు రాలేకపోతున్నారు ప్రభు సన్నిధికి అంటే మీరేం చెబుతారు? మీరు చెప్పండి అన్నమాట. అమ్మా మీరు వస్తున్నారండి, ఇటు రీతిగా అందరూ ఎందుకు రాలేకపోతున్నారని నేను అడుగుతున్నా. లేదు, సొంత ఆలోచనలు, సొంత పనులు ఉంటాయి. మీరు చెప్పడమ్మా, ఎందుకు రాలేకపోతున్నారు అమ్మా? మీరు వచ్చారు కాబట్టి మేము ఉన్నామని చెబుతాం. ఒకటే మాట, ఎందుకు రాలేకపోతున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. పని ఉంది, పని మీద వెళ్ళాను, అందుకని రాలేకపోతున్నాను. కానీ నా గురించి ప్రార్థన మడికి చేయమండి, పాస్టర్ గారికి మడికి చెప్పండి అని మాట చెబుతారా చెప్పరా? తప్పకుండా చెబుతారు. ఏమ్మా మీరు చెప్పండి, ఎందుకు రాలేకపోతున్నారు? ఓకే, వేరే పని ఉంది, దేవుడి పని కంటే నాకు వేరే పని ఉంది. మంచి మాట చెప్పారు. మీరు చెప్పండి అమ్మా. అంతే, ఇంకా తెలివిగా చేసింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు అదే అంతే అంటా ఉంటారు. నువ్వు చెప్పానా? డ్యూటీలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. ఆ ప్రియా దేవుడి బిడ్డలారా, నేను ఒక గొప్ప రహస్యం మీకు చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. దేవుని సంబంధమైన పని అంటే ప్రార్థన సంఘములో జరుగుతున్నప్పుడు ఎవరైతే సంఘములో ఉండాలనే ఆలోచన కలిగి ఉంటారో వారు దేవునికి భయము, భక్తి కలిగి జీవిస్తున్న వారు. హల్లెలూయా. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. అంటే దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నవారు వారి సంబంధమైనటువంటి విషయాలు పక్కన పెడతారండి. దేవుని యందు భయము, భక్తి కలిగిన వారు దేవుని యొక్క సన్నిధిలో జరిగే ప్రతి ప్రార్థనకి హాజరవుతారు. మీరు గమనించారు లేదో, మీకు ఊహ వచ్చిన కాడ నుంచి, మీరు రక్షణ పొందిన కాడ నుంచి ఎన్నిసార్లు మీరు పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నారో లేదో హాజరు మీరు వేసుకోరు. కానీ దేవుడు హాజరు వేస్తాడు. మీ హాజరు అక్కడ పరలోకంలో ఉంటుంది. కనుక నేను చెప్పాలనుకునేటువంటి ఉద్దేశం ఏంటంటే, మన పనులన్నీ పక్కన పెట్టి ప్రభువు పని జరిగించేవారిగా మనం ఉంటే ఆయన మన పని ఏదైతే చేయాలో ఆ దినము దేవుడే జరిగించును గాక. హల్లెలూయా. దానికి సాక్ష్యం నేనే. ఒక కార్యం చేయాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను, ఆ కార్యాన్ని పక్కన పెట్టాను. ఓపెన్ గా చెప్పాలంటే, ఒకరు
ధనం ఇవ్వాలి, నాకు డబ్బు ఇవ్వాలి, మళ్ళా ఇస్తాను అది అని చెప్పి తెలియపరిచారు. కొంత వేలలో ఇవ్వాలి ఆ డబ్బు నా ఫ్రెండ్. అయితే సరే ఆ డబ్బు తీసుకోవడానికి నేను నరసరావుపేట ప్రాంతం వెళ్ళాలి. అయినప్పటికీ ప్రార్థన గుడికి జరుగుతూ ఉంది. తాడేపల్లి ప్రాంతంలో ఒక సేవకుడు దేవుని వాక్యం బోధించాలని రమ్మన్నాడు. నేనేమో ఒకరోజు బండి మీద ఉంటా పలానా రోజు పలానా 25వ తారీఖు మా సంఘ విషయంలో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కూడుకుంది, ఆ రోజు మీరు రండి, తప్పకుండా దేవుని వాక్యాన్ని అందించాలి, మీ పేరు అనౌన్స్ చేశానని తెలియపరిచినట్టు నేను వాళ్ళకు ఓకే అని చెప్పాను. అయితే ఆ చెప్పినటువంటి మాట 10-11 తారీఖులో చెప్పారు, 25వ తారీఖు కదా ఓకే అని చెప్పారు. అయితే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయారు. తర్వాత మర్చిపోయినప్పుడు ఆ 25వ తారీఖు నేను ఆలోచన షెడ్యూల్ ఏం పెట్టుకున్నానంటే, ఒక వ్యక్తి డబ్బులు వేస్తున్నటువంటి వ్యక్తి 25వ తారీఖున చీటీ పాడుతున్నా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానటువంటి మాట తెలియపరిచాడు. వాళ్ళ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల తీసుకున్నాడు. వడ్డీలు గిడ్డీలు కాదండు, లేకపోయిండు, మామూలుగా చేయబదులు లాగానే. అయితే ఆ 25వ తారీఖు చీటీ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు వచ్చే టైంలో కనుక నేను అక్కడ లేకపోతే ఆ డబ్బులు అతను ఇవ్వడం అని పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు అనండి, నేను ఇచ్చినటువంటి ఆ డబ్బుల కోసం నరసరావుపేట ప్రాంతం వెళ్ళాలా, లేకపోతే నేను ఇచ్చినటువంటి మాట కోసం దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని వాక్యం బోధించాలా? నా ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి అమ్మా? ప్రార్థనకి వెళ్తారా? నా ప్లేస్లో మీరు ఉన్నారనుకోండి, నాకు బాగా డబ్బులు అవసరం, ఇంకో పాయింట్, నాకు బాగా డబ్బులు అవసరం, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ఇబ్బందిగా ఉన్నాయి, అప్పటికే వెళ్తారు. నిజం ఆమె చెప్పింది నిజం. పాస్టర్ గారు ఏమనుకో మాకయ్యా, నాకు ఇంకో మీటింగ్ వదిలని వేరే మాటలు చెప్పడానికి ఆలోచన ఉంది అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు, నేను చూసుకుంటా అనేటువంటి మాట అంటున్నాడు. అప్పటికి నేను 2 ఆలోచనలు కలిగి ఉంటున్నాను, నాకేం అర్థం కావట్లా. ఇదిగో ఇస్తానన్నటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాను. ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే, నాకు డబ్బులు ఇచ్చే వ్యక్తి ఫోన్ చేసి ఆ రాయ్ పలానా అన్నాడు. ఇదేంటి ఆశ్చర్యంగా, నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడు ఏంటంటే, ఇది తప్పకుండా అపవాది పనే కనుక సంఘ బిడ్డలకి సేవకుడికి నేను మాట ఇచ్చాను కనుక తప్పకుండా సేవకుడి మాట చొప్పు నేను అక్కడికి వెళ్ళాలని వెళ్ళి వాక్యం చదువుతా ఉన్నానండి. దేవుడు చేసిన గొప్ప కార్యం తెలుసా? ఫోన్ పేలో డబ్బులు నాకు వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. అది చాలా మందికి అర్థం కావట్లా. చాలా మంది ఏమనుకున్నారంటే ప్రార్థనకి వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్తారండి ప్రార్థనకి. దేవుని చిత్తమైనటువంటి జీవితం కలిగి ఉండాలంటే ఇంకా రాకడ దినాలు చాలా ఉన్నాయి, అప్పుడే ఎందుకు? ఇదిగో నశించిపోతున్నారండి బిడ్డలు రక్షణ పొందుకోవాలంటే ఏంటంటే పాస్ గారు రక్షణ, మాకు ఇంకా 60 సంవత్సరాలు రావద్దా, లాభంగా తిరగాలి, పడాలి, లెగవాలి, పడాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారండి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని తోడు లేకుండా ఉంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించేటువంటి అనుభవం మన జీవితంలో మనం కలిగి లేకుండా ఉంటే మన జీవితంలో చాలా కోల్పోతామండి. అందుకని ఆనాడు దేవుని యొక్క బిడ్డలు తెల్లవారుజామున 3 గంటలకే ప్రభు సన్నిధికి వెళ్ళేవారంట. అపొస్తలుల కార్యాలు మనం చూస్తూ ఉంటే శృంగారమైనటువంటి దేవాలయం దగ్గర తెల్లవారుజామున 3 గంటలకి పరిచయం జరుగుతుంది. ఆ పరిచయంలో భిక్షాటన ఎత్తుకుంటూ ఒక భిక్షగాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఈ తెల్లవారు జీవితంలోనే దేవుని సన్నిధిలో గడిపే అనుభవం వాళ్ళు కలిగి ఉంటే మనకేమో కొన్ని సందర్భాల్లో సమయం అసలు దొరకట్ల. చాలా మందికి సమయాన్ని సద్వినియోగపరచుకో, నీ యొక్క జీవితాన్ని మార్చుకో, దేవుని చిత్తమైనటువంటి మనస్సు ఆలోచన నడిపింపు నువ్వు కలిగి ఉండే వాక్యం తెలియపరుస్తుంటే చాలా మంది జనాలు ఏం చేస్తున్నారంటే, నా ప్రియ సంగమా, లోక సంబంధమైనటువంటి ఆలోచనలో పడిపోయి వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కోల్పోయేటువంటి సందర్భాలు ఎదురవుతూనే ఉన్నాయి. కనుక నేను ఏమంటానంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారితో సహవాసం కలిగి ఉండేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఆ మాట ఒకసారి చదువుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:9 చూస్తే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఆయన వదిలిపెట్టేవాడు కాదు, ఆయన మనల్ని వేరే విషయంలో దూరపరిచేవాడు కానే కాదు. తల్లి కుండురా నీ ప్రేమ, కన్నా చెల్లి కుండురా నీ ప్రేమ,
ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ, ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ, ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. ఆయన ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ అండి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే మనం దూరపరచవచ్చు, కొన్ని సందర్భాల్లో బిడ్డలే మనల్ని అవమానపరచవచ్చు. కానీ మన సృష్టికర్త అయినటువంటి మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రేమ నుంచి మనల్ని దూరపరచలేదు. ఇక దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థించాలి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఇదిగో ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే అది ప్రభువుతో గడిపేటువంటి సమయముగా మనం ఎంచుకోవాలండి. ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ఎదుట ఉన్నాడని కన్నీటితో ప్రార్థించేటువంటి అనుభవం మనం కలిగి ఉండగలిగితే ఆ సంఘపు ప్రార్థన దేవుడు ఆలకించి వారి జీవితంలో గొప్ప కార్యము దేవుడు జరిగించును గాక. ఈనాడు ప్రార్థన చేస్తున్న సంఘం అంటే చేయట్లా. దేవుడి సన్నిధిలో ఉన్నంతసేపేమో ఒకలాగా, మళ్ళా తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు మారిపోతా ఉంటే ఆలోచనలు, మాటలు, బుద్ధి, జ్ఞానం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైతే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడో మనం ఒకే రీతిగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని భక్తి పరులుగా ఉండాలి, విశ్వాసముగా ఉండాలి, నమ్మకముగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. దేవుని కొరకు జీవించేటువంటి అనుభవం మనం మరణించేంత వరకు కూడా ఉండాలా లేదా? ఉండాలి. అందుకనే మనం దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి అనుభవం ఏ సంఘం అయితే కలిగి ఉంటుందో ఆ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ సంఘము, ఈ వధువుగా పిలువబడుతున్నటువంటి సంఘము దేవుని యొక్క చిత్తము జరిగించిన కొరకు ఆశ కలిగి ఉండాలండి. అందుకని కీర్తనకారుడు అంటాడు చక్కని మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మనకు దేవుని యొక్క మాటల కొరకు ఆశ, దేవుణ్ణి ప్రార్థించిన కొరకు ఆశ, దేవుని వాక్యం వినడం కొరకు ఆశ, దేవుని పాటలు పాడటం కొరకు ఆశ, దేవుని కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండటకు ఆశ, దేవుని చింతము జరిగించుకొరకు ఆశ, మన జీవితము దేవుని కొరకు ఆయన అడుగుల జాడలో నడవాలనేటువంటి ఆశ, దేవుని తోడు పొందుకోవాలనేటువంటి ఆశ, దేవుని కృప పొందుకోవాలనేటువంటి ఆశ, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ధన్యతలు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలనేటువంటి ఆశ మనం కలిగి ఉంటే ఆశ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో పాయింట్ మనం చూద్దాం. సంఘ బిడ్డలు ఏమి కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి నీకు పొందుకోవాలంటే నీవు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో నడిపింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి అనుభవం కలిగి ఉంటారో వారు దేవుని కొరకు మాత్రమే జీవిస్తారు. హల్లెలూయా. ఎవరి కోసం జీవిస్తారు? దేవుని కొరకే జీవిస్తారు. దేవుని పనే వారి పని, దేవుని పరిచర్య వారి జీవితం. దేవుని సంఘంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి వారు కలిగి ఉంటారు. వారికి అరుగుళ్ళు ఉండవు, వారికి కోపాలు ఉండవు, వారికి ద్వేషాలు ఉండవు, వారికి అసూయలు ఉండవు. ఒకటే పని, క్షమించే మనసు కలిగి ఉంటారు. ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థనా జీవితం కలిగి ఉండి ప్రభు జీవించేటువంటి దీవించబడేటువంటి అనుభవం వాళ్ళు కలిగి ఉంటారు. ఈనాడు సంఘంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే అనుభవం కావాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుందంటే నీలో ఉన్నటువంటి చీకటిని తొలగిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఒక ప్రత్యేకమైనటువంటి నీతి, ఒక ప్రత్యేకమైనటువంటి యథార్థత, ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానము పరిశుద్ధాత్ముడు వారికి దయచేస్తాడు. హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలా వద్దంటే తప్పకుండా కావాలి. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు అంతగా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, జ్ఞానవంతులు ఎవరు లేరు, బుద్ధిమంతులు ఎవరు లేరు. కానీ ఆయనను వెంబడించగలగలే వెంటనే వారి యొక్క
పని విడిచిపెట్టి, వారి యొక్క వలలు విడిచిపెట్టి, వారు చేస్తున్నటువంటి బిల్లులు విడిచిపెట్టి, వారు ఉన్నటువంటి సందర్భము విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వారిని ఉన్నతమైనటువంటి జ్ఞానముతో దేవుడు ఆశీర్వదించాడండి. హల్లెలూయా. పేతురు గారు ఒక సందర్భంలో దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము విని 3,000 మంది అక్కడికక్కడే రక్షణ పొందారండి. ఆ గొప్ప ఉద్యమం, ఆ ప్రార్థనా శక్తి, ఆ ఉద్యమపు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి శక్తి మనం పొందుకుంటే, మనం పొందినటువంటి ఆ ఉద్యమాన్ని బట్టి మన కుటుంబం దీవించబడింది. మనం పొందుకున్న ఆ ఉద్యమాన్ని బట్టి మన సంఘము దీవించబడింది. మనం పొందుకున్నటువంటి ఆ ప్రార్థనా ఉద్యమాన్ని బట్టి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపావరములు దేవుని చే పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో ఉండేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ వచనం చూడగలిగినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసములు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు కృప మనకుందంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడిన వారమే. అట్ ద సేమ్ టైం ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నామంటే అది పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునేటువంటి అనుభవం కలిగి ఉంటాం. ఇంకా మనం చూస్తుంటే ఆయన సహవాసమును మనం పొందుకున్నామంటే, ఆయన తోడును మనం పొందుకోవాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండి దేవునిచే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన ఏం తెలుసా? దేవుని బిడ్డలందరూ కూడా నశించిపోతున్నారని ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. అదే గొప్ప కార్యం. మనం మొదటగా దేవుని ప్రేమించాల. మనం మొదటగా నీతిమంతులు కాదు, మనం మొదటగా విశ్వాసము కాదు. కానీ దేవుడు మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమ ద్వారా ఆయన మనల్ని ప్రేమించి ఆయన విలువైనటువంటి అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు కల్వరిలో చిందించాడు. కల్వరి కొండలో చివరి బొట్టు వరకు చిందించాడండి. అది మనం నిత్యము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మన ప్రార్థనలో దేవుణ్ణి వేడుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క నిర్ణయాలు, దేవుని యొక్క సంకల్పాలు నిత్యము మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటామో మనకున్నటువంటి ఆశలు, మనకున్నటువంటి ఆలోచనలు, మనకున్నటువంటి ఇష్టాలు దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. అందుకని మనకు సమయం దొరికినప్పుడు ఏం చేయాలంటే ప్రభు యొక్క పాదాల చెంత ప్రార్థించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. నా ప్రియ సంగమా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో నీవు దేవుని యొక్క సంఘము కలిగి ఉంటే ఆ సహవాసాన్ని బట్టి దేవుని చే వచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకుంటామండి. నాడు కుటుంబాల్లో సమస్యలు లేవు అంటే లక్షల డబ్బులు, కోట్ల డబ్బులు ఉన్న సమస్యలు లేవు. నీరు పేదైనా తినడానికి తిండి లేకపోయినా సమస్య ఉంటుంది. కానీ నేను నిర్భయముగా, ధైర్యముగా చెప్పగలను, ఎవరైతే దేవుని సహవాసం కలిగి ఉంటారో వారికి ఏ సమస్యలు లేకుండా దేవుడు వారిని బలపరచును గాక, వారిని నడిపించును గాక, వారిని స్థిరపరచును గాక. కనుక ఆ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడుని మనం పొందుకుని ఉన్నాం. ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచన, ఆయన చేసిన క్రియలను నిత్యం మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించి కొనిగేటువంటి అనుభవం కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి ఆ కృపావరం పొందుకునేటువంటి ఆలోచన మనం కలిగి నిత్యము ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పరిశుద్ధాత్మైనటువంటి స్థితిని మనం కలిగి ఉండగలిగితే మన జీవితంలో ఒక నూతనమైనటువంటి కార్యము దేవుడు జరిగిస్తాడు. జ్ఞానము లేని వారికి జ్ఞానము దేవుడు దయచేస్తాడు. ఇదిగో ఒక విధమైనటువంటి అభక్తిలో ఉన్న వారిని భక్తికరమైనటువంటి జీవితంగా దేవుడు మారుస్తాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, ఉన్నతమైనటువంటి మేలు తప్పకుండా దేవుడు జరిగిస్తాడండి. కనుక దేవుని యొక్క చిత్త ప్రకారం మనమందరం కూడా ఏక మనసు కలిగి ప్రార్థిద్దాం. సంఘ ఆశీర్వాదం కొరకు ప్రార్థిద్దాం. సంఘ బిడ్డలందరూ కూడా దీవించబడినట్టు ప్రార్థిద్దాం. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మన వినికిడిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుల దేవత మా తండ్రి మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో నేను ప్రభావ ప్రాముఖ్యంగా ప్రతి నెల ఇదిగో చివరి గురువారం సంఘ ఆశీర్వాద కూడిక ఇదిగో జరుగుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ప్రేరణ బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ రీతిగా నాతో నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటలు నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మీ తోడు పొందుకునేలాగుగా ఇదిగో నాయన తండ్రి మీతో సహవాసం కలిగి ఉండేలాగుగా ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడి
వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతలు ప్రార్థించిన తండ్రి పొందుకునేటువంటి అనుభవం మీ బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెద్దవారందరూ దీవించండి, వారికి ఉన్నటువంటి సమస్యలు కలిగించండి, మంచి ఆరోగ్యమైన తండ్రి, మంచి కృప, మంచి మేలు, మంచి దీవెనలు, మంచి ఆశీర్వాదంతో నింపి నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా సంఘ కాపరి గారు పడుతున్నటువంటి ప్రయాసాలను ఆయన తండ్రి మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. తను చేస్తున్న పరిచర్లో తండ్రి కుటుంబ పరంగా, సంఘ పరంగా సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి గొప్ప కార్యముని దాసుల పక్షాన్ని మీరు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం వచ్చుగాక, ఈ చుట్టూ పరలోకముగాక. మా కావాల్సింది మా రచించండి, తగ్గించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నువ్వే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తల్లిన దేవుని ప్రేమ, మన ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసానికి మనకు సకల పరిశుద్ధులకు వాక్యం అందించిన సేవకునికి సంఘానికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ